ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా బస్సులో హ్యామర్లు లేవు, ఎమర్జెన్సీ హ్యామర్లని మనొక వీడియో చేసామండి ఛానల్ క్రితం. దానికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మనకు మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, మీరు ఇలాంటి చేసినందుకు. వెంటనే ఆ బస్సును ఆపేసాం, దాంట్లో ఉన్న హ్యామర్లని రీప్లేస్ చేసాం అని చెప్పి మనకు మెసేజ్ వచ్చింది. దానికి వాళ్ళకు వీడియో కూడా పంపించారు, ఆ వీడియో కూడా పెడతాను. అయితే నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇందిరా వాళ్ళనో ఏపీఎస్ఆర్టీసీ బస్సు వాళ్ళనో లేదా ఇంకోటి తిడదామని నా ఉద్దేశం కాదు. సమాజంలో మనం బతుకుతున్నప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న తప్పుల్ని, మనకి ఇబ్బందికరమైన తప్పుల్ని మనం ప్రశ్నించకపోతే ఇక వేస్ట్ అని, ఈ సమాజానికి తప్పు చేసేవాడి కన్నా కూడా ప్రశ్నించేవాడు లేకపోవడమే చాలా పెద్ద మైనస్ అయిపోతుంది. ప్రశ్నించకుండా ఉండేవాడు చాలా డేంజర్, తప్పు చేసేవాడి కన్నా కూడా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఇందిరా బస్సును కానీ లేదంటే గవర్నమెంట్ని కానీ ఏపీఎస్ఆర్టీసీ ఎవరిని తిట్లా, మనం రిక్వెస్ట్గా ఒక మెసేజ్ పెట్టాం, ఒక వీడియో పెట్టాం, దానికి వాళ్ళు స్పందించారు. ఇట్లాగే ప్రతి చాట మీ లోకల్ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లోకల్ లీడర్లు అవ్వచ్చు, లోకల్ తప్పులు అవ్వచ్చు, లేదా లోకల్ సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనకు కలిగిన ఇబ్బందిని మనకు వీడియో రూపంలో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే దానికి రెస్పాన్స్ వచ్చి మన చుట్టూరితో కూడా మంచి జరుగుతుందని అభిప్రాయం తప్ప ఒకరిని కించపడుదామని కానీ, ఒకరిని తిడదామని కానీ, ఒకరిని ఏమైనా చేద్దామని మన ఉద్దేశం కాదు. ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి, మంచి సమాజాన్ని నిర్మించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.